7 సీనాయి పర్వతం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 16 నుంచి 20 వచనాలు. ఇశ్రాయేలు. 8 కనాను. యెహోషువ 1వ అధ్యాయం 1 నుంచి 9. యెహోషువ. 9 అష్షూరు. 2వ రాజులు 18వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. ఇశ్రాయేలు కొనుపోబడుట. 10 బబులోను. 2వ రాజులు 24 11 నుంచి 16. యోధా కొనుపోబడుట. 11 అరణ్యము. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 25 నుంచి 30 వచనాలు. ఇశ్రాయేలు ప్రయాణం. 12 పాలస్తీనా. ఎజ్రా 1వ అధ్యాయం 1 నుంచి 2 వచనములు. యోధా తిరిగి వచ్చుట. మనము జాగ్రత్తగా ఈ ప్రాంతాలను ఆధారము చేసుకొని బైబిల్ గ్రంథ చరిత్రను పరిశీలిస్తే బైబిల్ కాలపట్టిక సులభంగా తెలుస్తుంది. 14 బైబిల్ నందు ఉన్న ప్రధాన అంశాలు. 1 సృష్టి. ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 2 3. 2 మానవ పతనం. ఆదికాండం 3వ అధ్యాయం. 3 ప్రళయం. ఆదికాండం 6 నుంచి 8 వచనాలు. 4 బాబేలు గోపురం. ఆదికాండం 11వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. 5 అబ్రహాము యొక్క పిలుపు. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనములు. 6 ఇస్సాకు పరిణయం. ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనం. 7 యోసేపు ఐగుప్తు పరిపాలన. ఆదికాండం 41వ అధ్యాయం 41 నుంచి 43 వరకు. 8 యాకోబు ప్రయాణం. ఆదికాండం 46 నుంచి 47 వరకు. 9 ఐగుప్తు నుండి ప్రయాణం. నిర్గమాకాండం 7 నుంచి 12 వచనాలు. 10 పస్కా పండుగ. నిర్గమాకాండం 12వ అధ్యాయం. 11 ధర్మశాస్త్రము. నిర్గమాకాండం 19 నుంచి 24 వచనాలు. 12 అరణ్యంలో ప్రయాణం. సంఖ్యాకాండం 13 నుంచి 14 వచనాలు. 13 వాగ్దాన భూమి స్వాధీనం. యెహోషువ 11వ అధ్యాయం. 14 ఇశ్రాయేలు ఫిలిష్తీయుల బానిసత్వం. న్యాయాధిపతులు చీకటి శకం. 15 సౌలు మొదటి రాజుగా ఎన్నిక. మొదటి సమూయేలు 9 నుంచి 27 వచనాలు. 16 దావీదు రాజుగా ఎన్నిక. 2వ సమూయేలు 5వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. బంగారు శకం. 17 ఇశ్రాయేలు విభజన. మొదటి రాజులు 12వ అధ్యాయం 26 నుంచి 33. ఇశ్రాయేలు మరియు యూదా. 18 ఇశ్రాయేలు బందీలుగా కొనిపోబడుట. 2వ రాజులు 17వ అధ్యాయం 25వ అధ్యాయం. 19 ఇజ్రాయేలు తిరిగి వచ్చుట. ఎజ్రా. ఎంతవరకు తెలియజేసిన ఈ యొక్క సంస్కారమునకై, ఈ యొక్క వివరణకై దేవాది దేవుని